కృష్ణుని అంత్యక్రియల తర్వాత అతని శరీరం పూర్తిగా దహనం కాలేదని మీకు తెలుసా? శ్రీకృష్ణుడు భూమిపై తన అవతారాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన శరీరానికి పాండవులు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆశ్చర్యకరంగా కృష్ణుని గుండె మాత్రం కాలకుండా అలాగే మిగిలిపోతుంది. అది సాధారణ హృదయం కాదు, దైవశక్తితో నిండిన పవిత్ర భాగమని వారు అర్థం చేసుకుంటారు. దీంతో పాండవులు ఆ హృదయాన్ని ఎంతో భక్తితో దేవదారు చెక్కతో చేసిన ఒక పవిత్ర పెట్టెలో ఉంచి సముద్రంలో వదిలిపెడతారు. అది సముద్ర అలల మధ్య ఎంతో కాలం ప్రయాణించి చివరికి ఆ పవిత్ర పెట్టె ఒడిశా తీరానికి చేరింది. ఆ సమయంలో అక్కడి రాజైన ఇంద్రద్యుమ్నునికి ఒక దివ్య సూచన కలిగింది. సముద్రం నుండి వచ్చే ఆ పవిత్ర వస్తువుని తీసుకుని భగవంతుని ఆరాధనలో ఉపయోగించమని. రాజు ఆ పెట్టెను తెరిచి చూసినప్పుడు అందులో ఉన్న కృష్ణుని హృదయం ఇప్పటికీ అలాగే ఉందని ఆశ్చర్యపోయి దానిని బ్రహ్మ పదార్థంగా భావించి అత్యంత రహస్యంగా సంరక్షిస్తాడు. తర్వాత ఆ రాజు జగన్నాథుని ఆలయాన్ని నిర్మించి అక్కడ జగన్నాథ్, బలరాం, సుభద్ర విగ్రహాలను ప్రతిష్ఠించి ఆ విగ్రహాల లోపల ఆ బ్రహ్మ పదార్థం అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికీ ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే నభకలేబర సమయంలో పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకు ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చే గొప్ప రహస్య కర్మ జరుగుతుందని, ఆ సమయంలో ఎవ్వరూ చూడలేని విధంగా పూర్తి చీకట్లో అర్చకులు కళ్ళకు గంతలు కట్టుకుని ఆ ప్రక్రియను నిర్వహిస్తారని చెప్పబడుతుంది.